హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేయండి. ఫ్రెండ్స్, మేము మిమ్మల్ని కోరేది ఒకటి, లైక్ చేయమని. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో సమాచారాన్ని యూట్యూబ్ వాళ్ళు ఎంతో మందికి పంపిస్తారు. అది వాళ్ళకి మేలు చేస్తుంది కనుక నేను మిమ్మల్ని లైక్ చేయమని అడుగుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు సంవత్సరంలో జనరల్ గా ఒక్కసారి ఈ పంట పండుతుంది. మనము రైతుల వద్ద నుంచి ఈ పంటను కొనుగోలు చేసి మార్కెట్లో ఎలా విక్రయించాలి అనేది ఈ వ్యాపార సారాంశం. మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటాను. అదే ఎండుమిర్చి వ్యాపారం. ఫ్రెండ్స్, ఇప్పుడు సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు ఎండుమిర్చి రైతుల దగ్గరకు వస్తుంది. వీటిని కొనుగోలు చేసి మనం కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరుచుకొని మంచి రేటు వచ్చినప్పుడు విక్రయించడమే ఈ వ్యాపార ఉద్దేశం. మరి ఎలా ముందుకెళ్ళాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, ఏ విధమైన ఖర్చులు ఉంటాయి, దీంట్లో సాధక బాధకాలు ఏంటి అనేది కొంచెం వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి ఆలోచన ధోరణి ఎలా ఉండాలి అంటే, ఖచ్చితంగా నేను ఒక సంవత్సరంలో ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి, కొంత సంపద నేను సంపాదించాలన్న ఆలోచన ఉన్న వ్యక్తులకి, అలాగే ఒక మనిషి అవసరం లేదు దీనికి. అంటే రెగ్యులర్ గా కూర్చొని యాక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కొనేసి దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవడం. కాబట్టి మీ వర్క్ అంటే మీరు ఎప్పుడు యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఏదైనా వ్యాపారం చేస్తూ ఏదైనా రంగంలో ఉంటూ కూడా ఈ వ్యాపారాన్ని చేసుకోవచ్చు. ఈ వ్యాపారానికి కూడా మీకు కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. మీరు పెట్టే పెట్టుబడిని బట్టి మీకు ఆదాయం వస్తుంది. ఇక్కడ మార్కెట్లో ఎండు మిరపకాయలకి ఎంత డిమాండ్ ఉన్నదనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు కారం రేట్లు పెరగడం కానీ, ఎండుమిర్చి వాడే విధానం కానీ. ఇక్కడ రైతులకు ఇప్పుడు పంట స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి రైతులు మార్కెట్కి తీసుకెళ్లి విక్రయిస్తూ ఉంటారు. రైతు వద్ద నుంచి మనం కొనుగోలు చేయడమే ఈ వ్యాపార ఉద్దేశం. ఇక ఏ రేట్ ఎలా ఉన్నదనేది మనం మార్కెట్ యార్డ్కి వెళ్తే, ఈరోజు ఫేమస్ ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు మార్కెట్ యార్డు, అలాగే కొన్ని ఏరియాలో మిర్చి మార్కెట్ యార్డులు ఉంటాయి. మనము ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ మార్కెట్లో ఈ రేట్లు ఎలా ఉన్నాయి, ఏ మిరపకాయ ఏ రేటు పడుతున్నది అనేది కూడా ఇప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. మనం రైతు వద్ద నుంచి కొనుగోలు చేయాలంటే మనకు ఒక అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నప్పుడే మనం రైతు వద్ద నుంచి కొనుగోలు చేయగలం. ఇక్కడ మార్కెట్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ అక్కడ విషయాలు తెలుసుకుంటూ రైతు వద్ద నుంచి కొనుగోలు చేస్తూ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోగలిగి వ్యాపారం రన్ చేసుకోగలిగితే అద్భుతమైన ఆదాయం ఉంటుంది. మరి మనకి ఎవరితో పరిచయాలు కావాలంటే మార్కెట్ వాళ్ళతో సత్సంబంధాలు ఉండాలా, కోల్డ్ స్టోరేజ్తో సత్సంబంధాలు ఉండాలా, అలాగే పంట పండించే రైతుతో కూడా సత్సంబంధాలను కొనసాగించాలి. ఇక ఇన్వెస్ట్మెంట్ అనేది మీ శక్తి. ఫస్ట్ ఒక వ్యక్తికి 10 లక్షలతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, ఒక వ్యక్తి 5 లక్షలతోనే స్టార్ట్ చేయొచ్చు, ఒక వ్యక్తి 20 లక్షలతో స్టార్ట్ చేయొచ్చు. ఎంత పెట్టుబడి అయినా కానీ మీరు పెట్టగలిగేదాన్ని బట్టి ఆదాయం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏదంటే, ఒక సంవత్సరంలో ఒక 10 లక్షలు పెట్టిన వ్యక్తి అతను ఒక 2 రెట్లకు కానీ వాటిని అమ్ముకోగలిగితే, అంటే ఒక 30 లక్షలకు కానీ సంవత్సరంలో సేల్ చేసుకోగలిగితే 20 లక్షల ఆదాయంగా మిగిలిపోతుంది. ఈ రోజు రైతు వద్ద నుంచి కొనుగోలు రైతు, ఎందుకంటే రైతు అంత సాహసం చేయడు, కొంత పంటను ఉంచుకొని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకునే సాహసం చేయడు. కాబట్టి రైతు వ్యాపారస్తులకు విక్రయిస్తూ ఉంటాడు. వ్యాపారస్తులు కొని కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద కొంతకాలం ఆగిన తర్వాత విక్రయించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇద్దరికి, వ్యాపారం చేసే వ్యక్తికి, అలాగే కోల్డ్ స్టోరేజ్ వ్యక్తికి, అలాగే రైతుకు, ముగ్గురికి సమానమైన ఆదాయం వస్తుంది. కాబట్టి తొందరగా ఈ వ్యాపారంలో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రైతు విషయానికి వస్తే పంట అమ్ముకొని తమ్మడి తన సొమ్ము చేసుకుంటాడు. కోల్డ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనం ఒక కింట పెట్టినందుకు ఎంతనే ఉంటుంది, లేకపోతే ఒక గోతం పెట్టినందుకు ఎంతనే కొన్ని ఏరియాలో ఉంటుంది. అక్కడ పెట్టుకున్నందుకు అతనికి ఆదాయం వస్తుంది. అలాగే ఈ రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసిన వ్యాపారస్తుడికి ఆదాయం వస్తుంది. అలాగే కోల్డ్ స్టోరేజ్ లో అతను మిర్చి పెట్టుకుంటాడు. అదే బిల్లు తీసుకెళ్లి మళ్ళీ బ్యాంకులో పెట్టుకుని అమౌంట్ తీసుకొచ్చుకుంటాడు. మళ్ళీ వాటితో కూడా మిర్చి కొనుగోలు చేస్తాడు, వాటిని కోల్డ్ స్టోరేజ్ లో పెడతాడు. ఈ విధంగా ఒక 10 లక్షల్ని అతను 30 నుంచి 50 లక్షల దాకా రొటేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ 10 లక్షల్ని ఆ విధంగా అతను రొటేషన్ చేసుకోవడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విధమైన విధానంలో ఉన్న వ్యక్తి ఒకసారి ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన వ్యక్తి మరి ఎన్ని దుడ్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఖచ్చితంగా లేదు. కాకపోతే ఫస్ట్ ఈ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు కొంచెం మీకు అంటే తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. ఒక్కసారి తెలుసుకున్న తర్వాత మీ పెట్టుబడి ఆటోమేటిక్ అదే పెరిగిపోతూ ఉంటుంది. వ్యాపారాన్ని ఇంకా బయట నుంచి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి పెట్టిన పెట్టుబడితోనే 1 సంవత్సరంలోనూ 2 సంవత్సరంలోనూ అది రెట్లు పెరుగుతూ మీకు మంచి అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. కాకపోతే ఇక్కడ నైపుణ్యం ఏంటంటే, రైతు వద్ద కొనేటప్పుడు అక్కడ ఏ మిరగాయలు ఉన్నాయి, ఏ రేటు నడుస్తున్నదని చూసుకొని కొనుగోలు చేస్తే మనకి ఎప్పుడు ఆదాయానికి తిరుగుండదు. ప్రధానంగా
మనం మార్కెట్తో సత్సంబంధాలు అంటే మిర్చి యార్డులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల ఇలాంటి సమస్త సమాచారం మన దగ్గరకు వస్తుంది. ఇక కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులు ఖచ్చితంగా ఈ మిర్చి యార్డుకు సంబంధించిన అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడండి. ఎందుకంటే మీరు అనుభవం ఇక్కడ ప్రధానమో, ఎందుకంటే కొనుగోలు విషయంలో కానీ దాన్ని సేకరించే విషయంలో కానీ కోల్డ్ స్టోరేజ్ విషయంలో కానీ ఇక్కడ అనుభవం ప్రధానం కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూ ఈ వ్యాపారంలో ముందుకెళ్లొచ్చు. అలాగే ఈ వ్యాపారం చేస్తున్న వ్యక్తులతో కానీ మీరు సత్సంబంధాలు కొనసాగిస్తే వారి ద్వారా కూడా వ్యాపారం చేసుకుంటూ అద్భుతమైన ఆదాయం సంపాదించవచ్చు. ఇది నేను ఒక అవగాహన చెప్పాను ఫ్రెండ్స్. దీని సాధక బాధకాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి పూర్తి సమాచారం తెలుసుకోండి. మీకు ఎప్పుడైతే పూర్తి సమాచారం వస్తుందో అప్పుడు మీరు ఎక్కడి నుంచి ఈ వ్యాపారం స్టార్ట్ చేసినా మీరు ఓడిపోవడం అనేది ఉండదు కాబట్టి ఒక్కసారి తెలుసుకుని ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుంది మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.